తరఫున వాళ్ళు అడ్రస్ చేయాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, బోలో భారత్ మాతాకి. ఈరోజు జనంలోకి జనసేన అనే సభ ద్వారా పొంగునూరు నియోజకవర్గం సోమల మండలంలో తరలివచ్చిన ఈ ఆశాస జనవాహినికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, గడిచిన ప్రభుత్వంలో జరిగినటువంటి విపత్కర పరిస్థితుల్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమిక నిర్వహించారు. ఆ రోజు చేసినటువంటి ప్రయత్నమే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ యొక్క కూటమితో ప్రభుత్వం నిలబడింది. ఆ ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఫలాలు అందించే ఉద్దేశము మన పవన్ కళ్యాణ్ గారిది. మీరందరూ మర్చిపోకూడదు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నో విపత్కర పరిస్థితుల్లో ఎన్నో రకాలుగా ఈ రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి పంపినటువంటి నీచమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఆహ్లాదకరమైన వాతావరణం జీవించాలని అనే ముఖ్య ఉద్దేశంతో ఈ జనసేన నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి చెలించి మోడీ గారితోనూ చంద్రబాబు నాయుడు గారితోనూ కలిసి ఈ కూటమిలో విజయంలో ప్రముఖ పాత్ర పోషించి 100% స్ట్రైక్ రేట్ గా ప్రపంచంలో ఏ పార్టీ కూడా లేదు, జనసేన ఒక్కటే 100% స్ట్రైక్ రేట్ తెచ్చింది. ఇదందరూ కూడా మీరు గర్వించదగ్గ విషయం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య నాగబాబు గారు ఈ రోజు పొంగునూరు నియోజకవర్గంలో ఈ సభకు చేస్తున్నారు. ఈ సభ ద్వారా పొంగునూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులు కావచ్చు, ఎన్డీఏ కుటుంబ నాయకులు కావచ్చు, రాబో ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో జనసేన, బీజేపీ, టీడీపీ అన్ని సీట్లను మనం పోటీలో నిలబడి గెలుచుకోవాల్సిన సందర్భంగా అని చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు సంతల్లో కూరగాయలు అమ్ముకున్నట్టు తీసుకున్నారు కదా. ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఏ విధంగా గెలుచుకుంటామో వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా ఆ పరిపాలన ఏ విధంగా చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు మనకు చూపించారు. అతని అడుగుజాడల్లో, అదే కానీ మోడీ గారి అడుగుజాడల్లో మనం నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే, పొంగునూరు నియోజకవర్గం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న నియోజకవర్గం అభివృద్ధి పెద్ద ఆయన భలే చేశాడంటాడు. ఒక్కసారి మీరు ఇక్కడ సోమల నుండి పెద్దపరపల్లి వరకు పోయి వస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి ఏ విధంగా ఉందో మీకు అర్థమవుతుంది. వెళ్ళడానికి రోడ్లు లేవు, బండ్లు వెళ్ళాలంటే అసలు ఎప్పుడు చేరుకుంటామో కూడా తెలీదు. అదేవిధంగా ఆవులపల్లి ప్రాజెక్టు కావచ్చు, నేతిగుండ్లపల్లి ప్రాజెక్టు కావచ్చు, భూ నిర్వాసితులకు ఇప్పటి వరకు ఒక పైసా కూడా అందలేదు. కానీ అతని ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో బిల్లులు చేసుకొని డబ్బులు మాత్రం దండుకున్న వ్యక్తి మీ పెద్ద ఆయన. ఇటువంటి వాడిని మళ్ళీ రానివచ్చా? రాబోయే ఎన్నికల్లో ఇతన్ని ఏమాత్రం డిపాజిట్లు కూడా రాకుండా చేసే బాధ్యత ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలు, ప్రజలకు ఉందని కూడా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మైనింగ్ మాఫియా, లిక్కరు, చివరికి అటవీ శాఖలో ఉన్నటువంటి భూములు కూడా వదలలేదు. పోతేబాని నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మహిళలు, రైతు బంధువులు ఆవులు పెట్టుకుని పాలు అమ్ముకుంటుంటే పాలక రేటు 18 రూపాయలు కట్టించిన వ్యక్తి ఈ పెద్ద ఆయన. నీళ్ళ రేటు 20 రూపాయలు ఉంటుంది అని పాల రేటు 18 రూపాయలు కూడా తీసుకున్న వ్యక్తి. ఇటువంటి వాడిని ఎలా గెలిపించాలి? మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిచినాడు 7,000 మెజార్టీతో. వచ్చే ఎన్నికల్లో 7,000 డిపాజిట్ కూడా రాకుండా చేసే బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో ఈ రాష్ట్రం యొక్క సుభిక్షంగా ఉండాలని ప్రపంచంలో కల్లా అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా ఇటువంటి మన జరిగినటువంటి పెన్షన్ కార్యక్రమాల్లో కావచ్చు, రైతు దర్బార్లు కావచ్చు, ప్రజా దర్బార్లు నిర్వహించి గిన్నీస్ బుక్లో ఎక్కినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి నేతృత్వంలో ఈరోజు ఈ సభకు వచ్చేటువంటి మీరందరూ కూడా అందరూ ఆయనకు ఆలోచనలకు అనుగుణంగా తగ్గ విధంగా మనం అంతా చేసుకుంటూ రానున్న రోజుల్లో మార్పును తీసుకుంటూ అభివృద్ధి పదంలో తీసుకెళ్లే బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చింతపండు విషయంలో కావచ్చు,
టమాటాల విషయంలో కావచ్చు ఇక్కడ పుష్కలంగా లభిస్తాయి. రైతు సోదరులు కూడా వీటికి సరైన ధరలకు ఇబ్బంది పడుతున్న సమయంలో ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి నాగబాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పెద్దలతో మాట్లాడుకొని ఇక్కడ ఒక పల్పీ పరిశ్రమ కావచ్చు, కోల్డ్ స్టోరేజులు కావచ్చు, ఇవన్నీ నిర్మిస్తే ప్రజలకు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అది కూడా మనం ఈ ఎన్డీఏ కూటమి ద్వారా సాధించుకోవాల్సిన విషయాలు. అదేవిధంగా పీలేరు నుంచి తిరుపతి నుంచి అనంతపురం కూడా హైవే ఉంది, తిరుపతి నుంచి బెంగళూరు కూడా హైవే ఉంది. మన నియోజకవర్గం 6 మండలాలతో పుంగనూరు నుండి రొంపిచెర్ల వరకు ఉంది. ఇంత పెద్ద నియోజకవర్గం, మనకు సరైన రోడ్డు రవాణా వ్యవస్థ లేదు. ఇక్కడ ఒక నేషనల్ హైవే వస్తే మన భూములకు రేట్లు వస్తాయి, మన యొక్క రవాణా మెరుగుపడుతుంది, వ్యాపార పరంగా అందరూ కూడా అభివృద్ధి పదంలోకి వస్తారు. ఇవన్నీ కూడా మనం ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఇవన్నీ చేసుకొని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకునే దిశగా మనమంతా ప్రయత్నించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల మేరకు అన్ని సీట్లు కూడా గెలిచే బాధ్యత మన పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. తర్వాత దిలీప్ గారు, పల్లమనేరు POC, వారు ప్రసంగించవలసింది.